सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 178వ క్లాస్లో ఉన్నాం. అంత ముందు క్లాస్లో 16వ అధ్యాయంలో 11వ శ్లోకం వరకు ముగించుకున్నాము. ఇప్పుడు 16వ అధ్యాయంలో 12 నుంచి 24 వరకు చాంట్ చేస్తాను. ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థసంచయాన్ ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం అసౌ మయా హత శత్రుః హనిష్యే చాపరానపి ఈశ్వరోహం అహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ ఆఢ్యోపి జనవానస్మి కోన్యోస్తి సదృశో మయా యక్ష్యే దాస్యామి మోదిష్యే ఇత్యజ్ఞాన విమోహితాః అనేక చిత్త విభ్రాంతాః మోహజాల సమావృతాః ప్రసక్తా కామభోగేషు పతంతి నరకేషు చౌ ఆత్మసంభావితా స్తబ్దాః ధనమానమదాన్వితాః యజంతే నామ యజ్ఞైస్తే దంభేనా విధిపూర్వకం అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మపరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాః తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిసామ్యజస్రమశుభాన్ ఆసురీష్వేవ యోనిషు ఆసురీం యోనిమాపన్నాః మూఢా జన్మని జన్మని మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథా లోభః తస్మాదేతత్త్రయం త్యజేత్ ఏతైర్విముక్త కౌంతేయ తమోద్వారైత్రిభిర్నరః ఆచరత్యాత్మనః శ్రేయః తతో యాతి పరాంగతిం యః శాస్త్రవిధిం ముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్ససి. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగయోగో నామ షోడశోऽధ్యాయః. మనం 16వ అధ్యాయాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు అని చూస్తూ వస్తున్నాం. అవి దైవీ సంపత్తి శ్లోకాలు 1 నుంచి 3 వరకు, ఆసురీ సంపత్తి శ్లోకాలు 4 నుంచి 21 వరకు, శాస్త్రం యొక్క ప్రాముఖ్యత శ్లోకాలు 22 నుంచి 24 వరకు. మనం దైవీ సంపత్తి ముగించుకుని ఆసురీ సంపత్తి చూస్తున్నాము. దైవీ సంపత్తికి 26 గుణాలు పేర్కొంటే ఆసురీ సంపత్తికి
6 గుణాలు చెప్పాడు కృష్ణ పరమాత్మ. అవి దంభం, క్రోధం, దర్పం, పారుష్యం, అభిమానం, అజ్ఞానం. ఇక్కడ అజ్ఞానం అంటే ఆత్మ అజ్ఞానం కాదు, ధర్మశాస్త్రం గురించిన అజ్ఞానం అని కూడా చూసాం. వీటిని 4వ శ్లోకంలో పేర్కొని 6వ శ్లోకంలో నేను ఆశ్రీ సంపత్తి గురించి విస్తారంగా చెప్తాను, ఎందుకంటే దైవీ సంపత్తి గురించి ముందే చెప్పాను అన్నాడు కృష్ణ పరమాత్మ. 7వ శ్లోకం నుంచి ఆశ్రీ సంపత్తి వారి ప్రవర్తన ఎలా ఉంటుందో, వారి ఆలోచన ఎలా ఉంటుందో చెప్పుకొస్తున్నాడు. 7వ శ్లోకంలో వారికి చాలా విషయాలు తెలియవు అని చెప్తున్నాడు. ఏమిటది? అసురాహ నా విదుహు. ఈ లౌకిక జీవనం మీద మొగ్గు చూపేవారిని అసురులు అంటారు అని చెప్పాడు. అంటే వీరి జీవితం రాగ ప్రధానంగా ఉంటుంది, అందువల్ల కామ ప్రధానంగా ఉంటుంది అని చూసాం. ఈ రాగద్వేషాలకు లోనవుతారు, ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ప్రవర్తిస్తారు. కాబట్టి వారికి ప్రవృత్తిం న విదుహు అంటే శాస్త్రం విధించిన కర్తవ్యం తెలియదు. నివృత్తించన విదుహు శాస్త్రం విధించిన కర్మలు తెలియదు, శాస్త్రం నిషేధించిన కర్మలు కూడా తెలియదు. శాస్త్రం చెప్పినవేవీ తెలీదు అనడానికి ఇక్కడ కొన్ని పదాలు వాడాడు. న శౌచం నాపి చ ఆచారః న సత్యం తేషు విద్యతే. వారికి ఆచారమే తెలీదు, ఎలా జీవన శైలి ఉండాలో తెలీదు, శుభ్రత లేదు. సత్యం తెలీదు. సత్యం తెలీదు అంటే విలువలు పాటించరు. ఇవన్నీ ఎలా నేర్చుకుంటారు? శాస్త్రానికి వస్తే నేర్చుకుంటారు. కానీ వీరు శాస్త్రానికి రానే లేదు కాబట్టి శాస్త్రం చెప్పే విషయాలేవీ తెలీదు. ఆచారం అంటే ముఖ్యమైన అంశం. సూర్యోదయం లోపే లేచి సూర్య భగవానునికి స్వాగతం పలకాలి, అది వాళ్ళు చేయలేరు. తర్వాత 8వ శ్లోకంలో వాళ్ళకి ఇంకా ఏం తెలీదో చెప్తున్నాడు. అసత్యం అన్నారు, అంటే వేద ప్రమాణాన్ని నమ్మరు. సత్యం అంటే ఇక్కడ వేదం, అసత్యం అంటే వేద ప్రమాణాన్ని నమ్మరు. అప్రతిష్టం, ప్రతిష్ట అంటే ఇక్కడ ధర్మం, అప్రతిష్టం అంటే ధర్మాన్ని నమ్మరు. అనీశ్వరం, ఈశ్వరుడు అంటే భగవంతుడు, అనీశ్వరుడు అంటే వారు భగవంతుని కూడా నమ్మరు. వేదః నాస్తి, ధర్మః నాస్తి, ఈశ్వరః అపి నాస్తి. మరి సృష్టి ఎలా జరిగింది? భగవంతుడు లేకుండా ఎలా సృష్టి చేశారు అంటే అపరస్పర సంభూతం అంటారు. అపరహ అంటే పురుషుడు, పరహ అంటే స్త్రీ, సంభూతం అంటే వారి సంయోగం వల్ల. సో స్త్రీ పురుషుల సంయోగం వల్ల. ఆ సంయోగం ఎందుకు జరిగింది? కామహైతుకం, పిల్లలు కావాలనే కోరికవని, వారికి ఉన్న కామం వల్లనవని వారు కలిశారు, అందువల్ల సృష్టి జరిగింది. కిమన్యత, వేరే ఏది కాదు సృష్టి కారణం అని తేల్చి చెప్పేశారు వారు, ఎందుకంటే వారు శాస్త్రం చదవలేదు. 9వ శ్లోకంలో ఏతాం దృష్టిమవష్టభ్య, ఈ ఆసురీ సంపత్తి ఉన్నవారు లౌకిక జీవితానికే కట్టుబడి ఉంటారు. వారు ప్రత్యక్ష ప్రమాణాన్ని మాత్రమే నమ్ముతారు. గుడ్డివాడు నాకు రంగుల ప్రపంచాన్ని వేరే ప్రమాణాలతో చూపించు అని వాదిస్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో, అలా వీరు మేము వేద ప్రమాణాన్ని నమ్మము, మాకు భగవంతుడిని సైన్స్ ద్వారా చూపించు లేదా వేరే ప్రత్యక్ష ప్రమాణం ద్వారా చూపించు అంటారు. అది సాధ్యం కాదు. మేము చాలా తార్కికంగా ఆలోచిస్తాము, మాకన్నీ తెలుసు అని అలా బెదిరిస్తే నష్టపోయేది ఎవరు? వారే. నష్టాత్మానః అన్నాడు, వారే నష్టపోతారు. వారు శాస్త్రానికి రాకపోతే శాస్త్రం నష్టపోదు, గురువు నష్టపోడు, కృష్ణ పరమాత్మ నష్టపోడు, వారే నష్టపోతారు. అల్పబుద్ధయ, వారు ఎందుకు నష్టపోతున్నారు? వారి బుద్ధి అల్పంగా ఉంది. వారు శ్రేష్టమైన విషయాలు తెలుసుకోవాలనే ఇంగిత జ్ఞానం లేకుండా ఉన్నారు, అందువల్ల అల్పబుద్ధితో ఉన్నారు. ఉగ్రకర్మాణః, వారు క్రూర కర్మలైన అర్ధకామాల వెంట పరుగులు తీస్తున్నారు, కానీ వారికి పనికి వచ్చే నిత్య నైమిత్తిక కర్మలు చేయటం లేదు, శాస్త్రం విధించినవి చేయటం లేదు, యమనియమాలు పాటించటం లేదు. వారి మూర్ఖ ప్రవర్తన వల్ల జగతః క్షయాయ ప్రభవంతి, సమాజాన్ని భ్రష్టు పట్టించటానికి పాల్పడుతున్నారు. అహితాహ, ఈ విధంగా వీరు మానవాళికి శత్రువులవుతారు. ఎందువల్ల అంటే వీరు ధర్మ మోక్షాలకి రారు. ఈ సందర్భంలో మనం పురుషార్థాల మీద విశ్లేషణ చూసాం.
శాస్త్రం మనకి ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలను నిర్దేశించింది. ధర్మం ముందు చెప్పినా ముందు అర్ధకామాల వెంట పరుగులు తీయండి, కానీ ధర్మ మోక్షాలకి రండి అంటుంది. కానీ చాలామంది జీవితం అర్ధకామాల వెంట పరుగులు తీయటమే సరిపోతుంది. ధర్మాన్ని కూడా చాలామంది పక్కన పెట్టేస్తారు. అంటే జీవితంలో పైకి రావాలంటే విలువలకి తిలోదకాలు ఇస్తారు. వారి రంగంలో నెంబర్ 1గా ఉండాలి అంటే అవతల వాళ్ళని అనగదొక్కైనా పైకి రావడానికి సిద్ధపడతారు కొంతమంది. అందువల్ల ధర్మం జోలికి పోరు. మోక్షం అనేది ఒకటి ఉందని, మోక్షం పొందాలని, మనిషిగా పుట్టినందుకు మోక్షం తన అంతిమ లక్ష్యంగా ఉండాలని తెలియదు. దీనికి అంతటికి కారణం అజ్ఞానం, ఆత్మ అజ్ఞానం. శాస్త్రం ఒకటి ఉంది అని ఒప్పుకోని అజ్ఞానం. దానివల్ల కోరికలు పుడతాయి, కోరికల వల్ల కర్మ చేస్తారు, కర్మ వల్ల పుణ్యపాపాలు పొందుతారు, పుణ్యపాపాలను సుఖ దుఃఖాల రూపంలో అనుభవిస్తారు, సుఖ దుఃఖాల కోసం పునరపి జననం పునరపి మరణం పొందుతూ ఉంటారు. ఇదే సంసారం. అంటే సంసారం అనే వృత్తంలో పడి తిరుగుతారే కానీ ఎప్పటికన్నా ఈ సంసారం నుంచి బయటికి రాగలనా, ఏదైనా శాశ్వత ఆనందాన్ని ఇచ్చేది ఉందా అని కొంచెం కూడా ఆలోచించరు వారు. అటువంటి వారు నష్టపోవటమే కాదు, సమాజాన్ని కూడా నష్టపరుస్తారు. అందువల్ల వీరిని ఆసురీ సంపత్తి ఉన్నవారు అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ 10వ శ్లోకంలో. దుష్పూరం కామం ఆశ్రిత్య, అంతు పొంతు లేని కోరికలకి బానిసలైపోతున్నారు వారు. కోరికలు అనంతం అంటారు. అందువల్లనే ఎన్ని కోరికలు తీరినా తనివి తీరదు. ఇంకా ఇంకా కావాలి, ఐ వాంట్ ఐ వాంట్ ఐ వాంట్ అని తంబూర శృతి మన మనసు మీటుతూనే ఉంటుంది. 10 కోరికలు తీరితే 1000 కోరికలు దూసుకు వస్తాయి. అందువల్ల దుష్పూరం అంటున్నాడు. అంటే ఎంతకీ తృప్తి తీరదు. దంభమాన మదాన్వితాహ, కొన్ని కోరికలు తీరి విజయలక్ష్మి వరించగానే మనిషికి దూసుకు వచ్చేది దంభం, దురభిమానం, మదం. ఎవరిని లెక్క చేయరు, దేన్ని లెక్క చేయరు. ఆర్భాటాలకు పోతారు, గొప్పలకు పోతారు, పొగరుగా ప్రవర్తిస్తారు. ఇవన్నీ ప్రతికూల లక్షణాలు. ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి? మోహాద్ గృహీత్వాన్ అగ్రాహాన్, మోహం వల్ల కలుగుతున్నాయి. మోహం అంటే ధర్మాధర్మ విచక్షణ లేకపోవటం. వారి కళ్ళకి పొరలు కప్పేస్తాయి. ఆ కళ్ళకి పొరలు కప్పడం వల్ల పొరపాటుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎంతో కష్టపడి ఏ విజయాన్ని సాధించినా అది 10 కాలాలు ఉండదు అనే విషయాన్ని వాళ్ళు అనుభవంలోకి వస్తే గాని నమ్మరు. అసద్గ్రాహాన్ అంటే తప్పుడు సిద్ధాంతాలు. బాహ్య వస్తువులు నాకు పిహెచ్ఎస్ ఇస్తాయి అనే తప్పుడు సిద్ధాంతంలో పడి తిరగటం. ప్రవర్తంతే అశుచి వ్రతాహ, వీరు కూడా అనేక యజ్ఞాలు చేస్తారు, కానీ అవి అశుచి వ్రతాలు. అంటే మంచి యజ్ఞయాగాదులు కాదు. ఒక దీక్షతో ఎదుటి వారిని కాలరాచటానికో లేదా మోసం చేసి పైకి రావటానికో చేస్తారు. రాక్షసులు అలాగే చేసేవారు పూర్వం. ఘోరమైన తపస్సు చేసి మానవాళిని నాశనం చేయాలి, దేవతలను హింస పెట్టాలి అని వరాలు కోరేవారు. అందువలనే మన ఆసురీ సంపత్తిలో రాక్షసీ సంపత్తిని కూడా చూసాం. రాక్షసీ సంపత్తి ఉన్నవారు ద్వేష ప్రధానంగా ఉంటారు, అందువల్ల వారు క్రోధ ప్రధానంగా మారుతారు అని చూసాం. అదే ఆసురీ సంపత్తి ఉన్నవారు రాగ ప్రధానంగా ఉంటారు, అందువల్ల వారు కామ ప్రధానంగా ఉంటారు. ఇద్దరితోనూ మనకి అవస్థే. ఇద్దరూ సమాజాన్ని భ్రష్టు పట్టించేవారే. వీరు దీక్షలను పాటిస్తారు కానీ ప్రతికూల చర్యలకు పాటిస్తారు. తర్వాత 11వ శ్లోకంలో చింతాం అపరిమేయం, అంత ముందేమన్నాడు? అంతు పొంతు లేని కోరికలు ఉన్నాయన్నాడు. అంతు పొంతు లేని కోరికలుంటే దాని సహజ పరిణామం అంతు పొంతు లేని చింతలు. ఒక కోరిక తీరాలనుకుంటే అది తీరుతుంది లేదా తీరదు, కొంతే చింత ఉంటుంది. కానీ వేల కొద్ది కోరికలు తీరాలంటే చింతలు కూడా అలా పెరిగిపోతూ ఉంటాయి. బెంగ, ఆందోళన. చింత అంటే బెంగ, ఆందోళన. అపరిమేయం అంటే అంతులేని
మొత్తం కలిపితే అంతులేని బెంగ ఆందోళనలతో కూరుకుపోతారు. నిద్రలేమే ఒక చింత. ఇన్ని ప్రణాళికలుంటే వారికి సహజంగానే నిద్ర పట్టదు. ఇప్పుడు ప్రపంచీకరణం జరగటం వల్ల ప్రపంచంలో ఏ మూల జరిగినా అది అన్ని దేశాలను ప్రభావితం చేస్తుంది. కానీ వీరు మాత్రం ఆ చింతల్లో కూరుకుపోయి ఎంతవరకు ప్రళయం సంభవించే వరకు, ప్రళయం అంటే సృష్టి మొత్తానికి ప్రళయం కాదు, వీరి మరణం. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో కానీ పోవు అని ఊరికే రాలేదు సామెత. మీరు పుడుతూనే ఆసురీ సంపత్తితో పుడతారు. వారికి ఆ దుర్బుద్ధి వయస్సు ఉడిగినా కూడా పోదు. చాలా మందిని చూస్తుంటాం, ఎంత ముసలివారైనా వారిలో ఈ కోపం, ఎదుటి వారిని నాశనం చేయాలనే మనస్తత్వం, వారిని హింస పెట్టే మనస్తత్వం పోదు. అందువల్ల వారు ప్రళయాంతం మరణించే వరకు అలాగే ఉంటారు. భగవంతుణ్ణి శరణు వేయడమన్నా వెళ్ళరు. భగవంతుని మీద నమ్మకం లేదు. కనీసం కర్మయోగం పాటిస్తే అన్నా కొంత పుణ్యం వస్తుంది. ఎందుకంటే భగవంతుని మీద భారం వేసి కర్మ చేస్తారు, ఫలాన్ని స్వీకరిస్తారు. అసలు భగవంతుని నమ్మితే కదా భారం వేయటానికి. అందువల్ల వారికి భగవంతుని మీద భక్తి లేదు, కర్మయోగం మీద శ్రద్ధ లేదు, శాస్త్రం మీద గురి లేదు, రోజువారీ ప్రార్థన అసలే లేదు. కామోపభోగ పరమాహ, వారికి ఉన్నదల్లా కామం, భోగం. అంటే డబ్బు సంపాదించాలి, అనుభవించాలి. కాసుకు లోకం దాసోహం అంటారు. మనిషికి 3 డబ్ల్యూలు కావాలని జోక్ చేస్తారు. వైన్, ఉమన్, వెల్త్. వీటిలో పడి తిరుగుతూ ఉంటారు. ఇది ఏతావత్ నిశ్చితాహ, వాళ్ళకి తెలీదు, ఇంకోళ్ళు చెప్తే వినరు అని సామెత. ఇదే నిజమైన జీవితం. ఇలా కామంలో పడి తిరగటం, సుఖాల వెంట పరుగులు తీయడమే జీవితం అనే నిశ్చయ భావనతో ఉంటారు. కానీ ఇలాంటి వారిని మూఢాహ అని, వీరు అంధులు, ఇంకా తక్కిన అంధులకు వీరు దారి చూపిస్తున్నారు అని ముండకోపనిషత్ తిడుతుంది. ఎందుకంటే ఇలాంటి వారికి వాదన పటిమ ఉంటుంది. వారు తప్పుదోవలో పోవడమే కాకుండా వారి వాదనే సరి అయినది అని మీకు మొండి వాదన చేసి మిమ్మల్ని కూడా కన్విన్స్ చేయగలరు. అందుకనే స్వామీజీ అంటారు, వేదాంతానికి వచ్చిన కొత్తల్లో మీరు చాలా శ్రద్ధగా ఉండాలి. వేరే ఎవరి మాటలు వినకూడదు. కొన్ని ప్రసంగాలు కూడా వినకూడదు. ఎందుకంటే అందరూ అద్వైతం బోధించరు. వారు ద్వైతమో విశిష్టాద్వైతమో బోధించినా కూడా మీకు సమస్యే. అందుకని మీరు అజ్ఞానం దశ నుంచి జ్ఞానం దశలోకి వస్తున్న మధ్యకాలంలో జ్ఞాననిష్టలో నిలబడేలోపు మీరు మీలో జ్ఞానజ్యోతి ఓ చిరు దీపంలా వెలుగుతుంది. చిన్న గాలి వీచినా ఆ దీపం ఆరిపోతుంది. ఇలాంటి వారి మాటలు ఏదన్నా కొంత విన్నా చాలు, మీ జ్ఞానం గాలికి ఎగిరిపోతుంది. మీరు అహం బ్రహ్మస్మి జ్ఞానంలో నిలబడ్డాక ఇటువంటివి ఎన్ని ఉన్నా వారి పాటను వారేదో అర్థం లేకుండా వాదిస్తున్నారు అని నవ్వుకుని వదిలేస్తారు. కానీ మొదటి దశలో చాలా ఇబ్బంది పడతారు. వీరి జోలికి మనం వెళ్ళకూడదు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంతవరకు ముందు క్లాస్లో చూసాము. ఇప్పుడు 12వ శ్లోకం చూద్దాం. ఆశాపాస శతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంచయాన్. ఆశాపాస శతైః బద్ధాః, ఈ లౌకిక పురుషులు అనేక పాశాలతో బంధింపబడి ఉంటారు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. పాశం అంటే కంటికి కనిపించే తాడు కాదు, మనిషి వేసుకునే బంధాలు, ఆశలతో కూడిన బంధాలు. అవి కూడా ఒకటా రెండా, శతైహి, వందల కొద్దీ ఉన్నాయి. సో వీరు నావారు ఒక పాశం, ఇది నా ఇల్లు ఒక పాశం, ఇది నా ఆస్తి ఒక పాశం, ఇది నాది ఇంకొక పాశం. అలా వందల కొద్దీ పాశాలను పెంచుకుంటూ పోతాము. కానీ దైవీ సంపత్తి ఉన్న వ్యక్తికి ఇలాంటి బంధాలేమీ ఉండవు. ఎందువల్ల మనం అది చూసాం అప్పుడే. వారు
ఈ శరీరంతో సహా ఏది తమది కాదు. భగవంతుడు వారు వాడుకోవటానికి తాత్కాలికంగా ఇచ్చినవి మాత్రమే. భగవంతుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెనక్కి తీసేసుకోగలడు. అది కూడా నోటీస్ ఇవ్వకుండా. మేము ధర్మకర్తలం మాత్రమే అనే జ్ఞానంలో నిలబడతాడు దైవీ సంపత్తి ఉన్న వ్యక్తి. అందువల్ల అతనికి ఈ పాశాలు ఉండవు. కానీ ఆసురీ సంపత్తి ఉన్నవారు రాగ ప్రధానంగా ఉంటారని చూసాం కదా. రాగ ప్రధానం అంటే నాది నాది నాది, ఐ మీ మైన్ సిండ్రోమ్ అంటారు. లేదా అహంకార మమకారాలు, నాది నాది నాది. ఓ పాట ఉంది, నీది నీది అనున్నదేది నీది కాదురా అని. అది ఎప్పుడో ఎదురు దెబ్బలు తిని ముసలి వయసులో ఒంటరిగా మిగిలినప్పుడు కానీ ఈ విషయం అర్థం కాదు చాలా మందికి. ఊరంతా చెడ్డది కానీ నా పిల్లలు మంచివారు, నా భార్య మంచిది, నా ఆస్తి శాశ్వతంగా ఉంటుంది. ఈ భ్రమలో పడి తిరుగుతూ ఉంటారు. అందువలనే స్వామీజీ అంటారు, మనం భ్రమ దృష్టిలో ఉన్నాం. భ్రమ దృష్టి నుంచి బ్రహ్మ దృష్టికి రావాలి. ఉన్నదంతా బ్రహ్మే, ఇదంతా మిథ్య అనే భావనలో నిలబడాలి. కానీ వీరు ఆసురీ సంపత్తి ఉన్నవారు. వారికి అసలు బ్రహ్మ అనేది ఒకటి ఉందనే తెలీదు. భగవంతుడిని నమ్మరు, శాస్త్రాన్ని నమ్మరు. ఇక భగవంతుడి గురించి ఎలా తెలుస్తుంది వారికి? తెలిసే అవకాశమే లేదు. అందువల్ల వీరు అనేక ఆశలు పెంచుకుంటూ వాటితో పాశాలను వేసుకుంటారు, బంధాలను వేసుకుంటారు. కామక్రోధ పరాయణాహ. అంతేకాదు వారు కామక్రోధాలకు కూడా తీవ్రంగా లోనవుతారు. ఈ లైన్ బట్టి మన ఆసురీ సంపత్తి, రాక్షసీ సంపత్తి ఉన్న ఇద్దరి గురించి చెప్తున్నాడని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ముందే చూసాం, ఆసురీ సంపత్తి ఉన్నవారు రాగ ప్రధానంగా ఉంటారు, అందువల్ల కామ ప్రధానంగా మారుతారు. రాక్షసీ సంపత్తి ఉన్నవారు ద్వేష ప్రధానంగా ఉంటారు, అందువల్ల వారు క్రోధ ప్రధానంగా ప్రవర్తిస్తారు. ఈ రెండు తీవ్రంగా ఉంటాయి వారిద్దరిలో. దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు సమాజం కూడా మారిపోయింది. సమాజం కూడా ఐశ్వర్యాల్లో మునిగి తేలే వారినే స్తుతిస్తుంది. ఎవరైనా మెర్సిడీస్ బెంజ్ కారులో దిగితే అతని లోకం దృష్టిలో గొప్పవాడు. కానీ దానికి భిన్నంగా ధర్మానికి విలువనిచ్చి అణకువగా ఉన్న వ్యక్తిని ఎవరూ పట్టించుకోరు. అంటే సగం సమాజమే భ్రష్టు పట్టిస్తోంది మనుషులని. ఇవన్నీ పరస్పరం ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. ఆధార ఆధేయ సంబంధం అని ఉపనిషత్తుల్లో చూస్తాం. పిల్లలు తల్లిదండ్రులకి ఆధారమా, తల్లిదండ్రులు పిల్లలకి ఆధారమా అంటే రెండూ కరెక్టే. ఒక వయసులో పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడతారు. దాని తర్వాత తల్లిదండ్రులే పిల్లల మీద ఆధారపడతారు. అలాగే వీరి వల్ల సమాజం భ్రష్టు పడుతుంది. కానీ ఇటువంటి వారిని చూసి చూసి సమాజమే ఇటువంటి వారిని కీర్తిస్తుంది, వారిని ఇంకా ఇంకా ప్రోత్సహిస్తుంది. వైదిక సాంప్రదాయం సన్యాసికి విలువనిచ్చేది. ఒకప్పుడు మన ప్రాచీన సాంప్రదాయం తీసుకుంటే సన్యాసికి విలువనిచ్చేది. బుద్ధుడిని భగవంతునిగా ఎందుకు కీర్తించింది? అతను రాజుగా ఉన్నప్పటికన్నా సన్యాసి అయ్యాక అతనికి చాలా మన్నన ఇచ్చింది, భగవంతునిగా కీర్తించింది. అతను రాజ్యాన్ని, రాజభోగాలను త్యజించాడు కాబట్టి అతన్ని భగవంతునిగా ప్రార్థించింది. నా కర్మణా నా ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు. ఎవరైతే సన్యాసం స్వీకరిస్తారో అతను చాలా శ్రేష్టమైన వారు అనేది అప్పటి సమాజం. ఇప్పుడు బాహ్యమైన ఆడంబరాలకే విలువనిస్తోంది. అందువల్ల మనుషులు కామక్రోధాలకు చాలా గురి అవుతున్నారు. అంతే, వాటి వెంట పరుగులు తీస్తున్నారు. కామక్రోధాలకు గురి అవుతున్నారు ఎందుకు అంటే వారికి కావాల్సిన వాటి వెంట పరుగులు తీస్తున్నారు. జీవితం పరుగో పరుగు అని చూసాం. ఫారిన్ కంట్రీస్కి వెళ్తే వాళ్ళు చెప్తారు, ఎస్కలేటర్లో మీరు ఒకవైపే నడవండి, రెండో వైపు వాళ్ళు ఎస్కలేటర్ మీద కూడా పరుగులు పెడుతూ వెళ్తారు అని. మరి జీవితం అంతా పరుగో పరుగు. ఎవరో వర్ణిస్తారు, పూర్వం గడియారం కూడా చాలా పెద్ద గడియారం ఉండి చాలా ముళ్ళు నెమ్మదిగా టిక్ 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 అంటూ తిరుగుతుంది.
ఇప్పుడు గడియారానికి కూడా తీరిక లేదు. చిన్న గడియారం వచ్చి చాలా ఫాస్ట్‌గా తిరుగుతుంది అంటారు. దీన్ని అక్షరాలా తీసుకుంటే టైము అప్పటికి ఇప్పటికి ఏం ఫాస్ట్ అవ్వలేదు. అంటే ఆ మూవ్‌మెంట్ మనకి ఫాస్ట్‌గా అనిపిస్తుంది. ఎందువల్ల అంటే జీవితం పరుగు పందెంలాగా అయిపోయింది. ర్యాట్ రేస్ అంటారు ఇంగ్లీష్‌లో. ఆ ర్యాట్ రేస్‌లో పడి ఏం మాట్లాడినా నాకు టైం లేదు. నేను చాలా బిజీ. నాకు క్షణం తీరిక లేదు అంటారు. భగవద్గీత బాగా చెప్తున్నారు రండి అని మీరెవరినన్నా పిలిస్తే, అమ్మో! నాకు ఊపిరాడే సమయం కూడా లేదు. నీళ్లు తాగే సమయం లేదు అంటారు వారు. ఆగి ఆలోచించే తీరిక అసలే లేదు. అందువల్ల వారు అర్ధకామాల వెంట పరుగులు తీస్తూ ఉంటారు. సెల్ ఫోన్ అవిరామంగా మోగుతూనే ఉంటుంది. ఓ పెళ్ళికెళ్ళినా, పేరంటానికెళ్ళినా, చావుకెళ్ళినా గూడా వారి సెల్ ఫోన్ మోగుతూనే ఉంటుంది. ఇటువంటి వారికి పంచమహాయజ్ఞాలు చేసే తీరికే ఉండదు. ఒక ఇంట్లో అందరూ ఇలా సెల్ ఫోన్‌తో కూర్చుంటే ముసలావిడ బామ్మగారు చాలా బాధపడుతుంది. చూడు పండగ వాతావరణమే లేదు. ఎవరి గోలలో వాళ్ళు ఉన్నారు అని కోడలతో చెప్తే కోడలు ఆ ఇంటర్నెట్ కనెక్షన్ పీకి పారేసి వారి సెల్ ఫోన్లన్నీ ఒక బాక్స్‌లో వేయించి అందరినీ కూడబలుక్కుని ఆటలాడిస్తుంది. చాలా బాగా ఎంజాయ్ చేశామని అప్పుడు అంటారు. అలా ఆడించే తీరిక ఇప్పుడు పెద్దవారికి లేదు. ఆడే ఉత్సాహం పిల్లలకు లేదు. అందువల్ల వారు ఎంతసేపు పనిలో మునిగిపోతారు. పని రాక్షసులు అంటాం తెలుగులో. వర్కహాలిక్స్ అంటారు ఇంగ్లీష్‌లో. అర్థ సంచయాన్ ఇంత పని రాక్షసులుగా వారెందుకు పనిచేస్తారు అంటే అర్ధ పురుషార్థం పొందడానికి. అంటే ధనం పొందడానికి. ధనంతో అన్నీ వస్తాయని చూసాం. ఐశ్వర్యం, హోదా, ఆస్తి, నలుగురు మనుషులు అందరూ వస్తారు. ధనాగమన తృష్ణలో పడి కొట్టుకుపోతూ ఉంటారు. ఎంత ఉన్నా తనివి తీరదు. టాప్ 10 మిలియనీర్స్‌లో ఉన్నావు నువ్వు అని ఎవరితోనా అని చూడండి. నేను 10థ్ పొజిషన్‌లో ఉన్నాను. నా పైన ఇంకా 9 మంది ఉన్నారు. అంటే అప్పుడు కూడా తృప్తి లేదు. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది మనిషికి కావాల్సింది ఆస్తి, డబ్బు, ఐశ్వర్యం. అది న్యాయంగా సంపాదిస్తారా? అన్యాయంగా సంపాదిస్తారా? అన్నది చెప్పలేం. అంత సంపాదించేసరికి కొంత తెల్లదనం, కొంత నల్లదనం ఉంటుంది. న్యాయంగా సంపాదించింది, అన్యాయంగా సంపాదించింది. కొంతమంది చమత్కారంగా తెల్లదనం, నల్లధనాన్ని రామ్ అండ్ శ్యామ్ అంటారు. ఎందుకు ఇంతగా డబ్బు కోసం వెంపర్లాడతారు అంటే కామభోగార్థం. ముందు ధనం వెంట పరుగులు తీస్తారు. ధనం వెంట ఎందుకు పరుగులు తీస్తారు అంటే సుఖాలు పొందటానికి. ఒక ఇల్లు ఉంటే చాలదు, 4 ఇళ్ళు కొనాలి. మనవాళ్ళకి, ముని మనవాళ్ళకి కూడా కొనాలి. స్వామీజీ మనవాళ్ళ కోసం తాపత్రయపడితేనే అర్థం లేని పని అంటారు. మీ బాధ్యత మీ పిల్లల్ని పెంచటం వరకే. మనవాళ్ళకి ఆస్తి పోగేయాలి, మనవాళ్ళని సాకాలి, వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం మనం తాపత్రయపడాలి అనటం అర్థం లేని పని. అది మన పిల్లలు చూసుకుంటారు. మనకి సంబంధం లేదు. అందువల్ల సుఖాల్లో ఉండాలి అనుకోవడానికి కూడా ఒక పరిమితి ఉంది. శాస్త్రం ఎన్నడూ డబ్బు సంపాదించవద్దు అని అనదు. శాస్త్రంలోనే ఆవహంతి హోమం అని ఉంది. అందులో నాకు శీఘ్రంగా డబ్బు, పశు సంపద అన్నీ రావాలి. అది కూడా 10 కాలాలు ఉండాలి అని కోరిక. అది ఎంకరేజ్ చేస్తుంది శాస్త్రం. ఎందువల్ల అంటే పూర్వం వైదిక సాంప్రదాయంలో గృహస్థు ఒక్కడే డబ్బు సంపాదన చేయగలడు. బ్రహ్మచారి, వానప్రస్థాశ్రమంలో ఉన్న వ్యక్తి, సన్యాసి వీరు ముగ్గురు కూడా గృహస్థు మీద ఆధారపడి జీవించాలి. అంటే గృహస్థు తనకే కాదు, తక్కిన 3 ఆశ్రమాల వారికి కూడా డబ్బు సంపాదించాలి అంటే సహజంగానే అతను చాలానే సంపాదించాలి. వచ్చిన వారికి లేదనకుండా పెట్టాలి. అతిథి అంటే అనుకోకుండా వచ్చిన చుట్టం. ఇప్పుడు అనుకోకుండా ఎవరన్నా వస్తే మనం భరించలేం. కానీ పూర్వపు జీవన విధానం అలా ఉండేది. అతిథికి లేకుండా భోజనం మనం చెయ్యకూడదు అని. సో ధనం సంపాదించాలి వరకు బానే ఉందంటుంది శాస్త్రం. కానీ అది పోగేసుకోవాలి. 10 తరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి పోగేయాలి అనుకోవడం మంచిది కాదు.
ధనం సంపాదించాలి, ఇతరులకు ఖర్చు పెట్టాలి. ధనం దానార్థం, దానం చేయటం కోసం అంటుంది శాస్త్రం. అందువల్లనే కర్మయోగ సిద్ధాంతాన్ని నిర్దేశిస్తుంది. కర్మయోగి ధనం సంపాదించి దానితో పంచమహాయజ్ఞాలు చేయాలి. అంటే వీటన్నింటికి ఖర్చు పెట్టాలి. ఆ పంచమహాయజ్ఞాలు ఏమిటి? దైవయజ్ఞం, ఋషి యజ్ఞం, పితృయజ్ఞం, మనుష్య యజ్ఞం, భూతయజ్ఞం. వీటన్నిటికీ డబ్బు ఖర్చు పెట్టాలి. సన్యాసి ధనము సంపాదించడు, అతని దగ్గర ధనము ఉండదు. కాబట్టి అతని గురించి మాట్లాడటం లేదు. అలాగే కేవలం కర్మ చేసే వ్యక్తి 1000 రూపాయలు సంపాదిస్తే అందులో అతను ఎవరికి పైసా రాల్చడు. అది ఇంకొక విపరీత ధోరణి. కర్మయోగి ఎక్కువ సంపాదించి తన సొంతానికి తక్కువ పెట్టుకుని మిగిలినది దానం చేస్తాడు. కానీ ఈ ఆసురీ సంపత్తి ఉన్నవారు ధనాన్ని సంపాదిస్తారు. కానీ అది కూడా ఎలా? అన్యాయేన, అక్రమ మార్గాల ద్వారా సంపాదిస్తారు. ఆ సంపాదించిన దానానికి కాదు, వారి కోరికలు తీర్చుకోవడానికి. ఇప్పుడు 13. ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం. 13 నుంచి 16 శ్లోకాల వరకు కృష్ణ పరమాత్మ ఆసురీ సంపత్తి ఉన్నవారు ఇలా ఆలోచిస్తారు అని చెప్తున్నాడు. సో ఈ మాటలు కృష్ణ పరమాత్మ చెప్తున్నవి కాదు, ఆసురీ సంపత్తి ఉన్నవారు ఇలా అనుకుంటారు అని మాట్లాడుతున్నాడు. మనం ఆసురీ సంపత్తితో పాటు రాక్షసీ సంపత్తిని కూడా కలుపుకోవాలి అని ముందే చూసాం. రాగ ప్రధానంగా ఉన్న వ్యక్తులు పూర్తిగా స్వార్థపూరితంగా ఉంటే, ద్వేష ప్రధానంగా ఉన్న వ్యక్తులు ఇతరులను హింసిస్తారు. రాగ ప్రధానంగా ఉన్న వారి వల్ల మనకి వెంటనే ఏమీ హాని లేదు. అలాని వీరు మంచివారు కాదు. వీరు కూడా సమాజానికి ఎప్పటికన్నా హానికరమే. ఎందుకంటే వారు సమాజం నుంచి తీసుకునేది ఎక్కువ, ఇచ్చేది తక్కువ ఉంటుంది. పైగా ఆ స్వార్థం ఎప్పుడు మారుతుందో తెలీదు. చాప కింద నీరులాగా వీరు చాలా కనపడకుండా హాని చేసే రకం. నెమ్మదిగా కొంచెం కొంచెంగా విషపూరితం చేస్తుంది సమాజాన్ని ఈ ఆసురీ సంపత్తి. ఈ విధంగా ద్వేష ప్రధానంగా ఉన్న వ్యక్తి సమాజానికి వెంటనే హాని చేస్తే, రాగ ప్రధానంగా ఉన్న వ్యక్తి చాప కింద నీరులా నెమ్మదిగా ఎప్పటికో హాని చేస్తాడు. ఇద్దరూ హానికరమే. అందువల్ల కృష్ణ పరమాత్మ ఆసురీ సంపత్తిని మాత్రమే చెప్పినా మనం రాక్షస సంపత్తి ఉన్న వారిని కూడా తీసుకోవాలి. వీరిని సాధారణంగా లౌకిక ప్రధానంగా ఉన్నవారు అనో, అర్ధకామ ప్రధానంగా ఉన్నవారు అనో అంటారు. వీరు ధర్మ మోక్షాలను పట్టించుకోరు. మనం రాక్షసీ సంపత్తి, ఆసురీ సంపత్తిని విమర్శిస్తున్నప్పుడు అర్ధకామాల వెంట పరుగులు తీయకూడదు అంటున్నాం. అంత మాత్రాన అసలు అవేమీ అనుభవించకూడదు, మీరందరూ సన్యాసులు అయిపోండి అనటం లేదు. అది కూడా అర్థం చేసుకోవాలి. భగవద్గీత పొడుగుతా మనం నేర్చుకునేది ఏది అతిగా చేయకూడదు. అతి సర్వత్ర వర్జయేతని అందుకే మనకి సామెత ఉంది. అతిగా చేయకూడదు. డబ్బు వెంటే పరుగులు తీయకూడదు. సుఖాలలోనే మునిగి తేలకూడదు. అవి కాక ఇంకో 2 పురుషార్థాలు ఉన్నాయి, ధర్మ మోక్షాలు ఉన్నాయి అని తెలుసుకోవాలి. వాటికి రావాలి. మన సాంప్రదాయం ధనాన్ని లక్ష్మీదేవిగా చూస్తుంది. ధనాన్ని కించపరచదు. ధనాన్ని గౌరవించాలి, కానీ దానికి బందీ కాకూడదు. లక్ష్మీదేవిని బంధించకూడదు. ఇనపెట్టెలో భద్రంగా తాళం పెట్టబడి ఉంటే లాభం లేదు. అది అర్థం చేసుకుని లక్ష్మీదేవిని దాన ధర్మాలకు కూడా వినియోగించాలి. ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఉపయోగించాలి. కానీ ఆత్మ అనేది ఒకటి ఉందని తెలిస్తే కదా దాని గురించి ఆలోచించేది. ఎంతసేపు శరీరం నేను లేదా మనస్సు నేను అనుకుంటారు. అందువల్ల ఈ శ్లోకాల్లో కృష్ణ పరమాత్మ ఇటువంటి వారి ఆలోచన విధానాన్ని వివరిస్తున్నాడు. వారి ఆలోచన రోజంతా ఎలా ఉంటుంది, దేని గురించి ఎక్కువ ఆలోచిస్తారు, ఇవి చెప్పబోతున్నాడు. లక్ష్మీదేవి గురించి కాదు, లక్ష్మీనారాయణుని గురించి ఆలోచించాలి అంటుంది శాస్త్రం. కానీ వీరు ఎంతసేపు
ఎంత సంపాదించాము, ఇంకా ఎంత సంపాదించాలి, ఆ సంపాదించాల్సిన దాన్ని ఏ ప్రణాళిక వేసుకుని సంపాదించాలి అనటమే సరిపోతుంది. వారి దారికి ఎవరైనా అడ్డు వస్తే వారిని అడ్డు తొలగించుకోవడానికి కూడా వెనుకాడరు. సమయం చాలా ముఖ్యం. టైమ్ ఈజ్ మనీ అంటారు. అందువల్ల వారికి ప్రతి నిమిషము ముఖ్యమే. ఖాళీ దొరికినా భగవద్గీత గురించో భగవంతుని గురించో ఆలోచించే ఉద్దేశం ఉండదు. మరి దేని మీద శ్రద్ధ ఉంటుంది? మనకు తెలిసిందే, ధనం మీద, సుఖాల మీదే శ్రద్ధ ఉంటుంది. ఈ ఆసురీ సంపద ఉన్నవారు అంటున్నట్టుగా ఊహించుకోవాలి ఈ శ్లోకాలని అన్న విషయం మర్చిపోకూడదు. ఇదమధ్య మయా లబ్ధం, ఇంత ఐశ్వర్యం నా చేత ఇవాళ పొందబడింది అనుకుంటారు వీరు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. సో కృష్ణ పరమాత్మ ఆసురీ సంపత్తి ఉన్నవారి ఆలోచన ఈ విధంగా ఉంటుంది అంటున్నాడు. వారు ఎప్పటికప్పుడు బేరీ చేసుకుంటూ ఉంటారు, ఎంత సంపాదించారు అన్న విషయం మొదటి స్టెప్. ఇదమధ్యమయా లబ్ధం అంటే ఇంతవరకు నా చేత ఇంత డబ్బు పొందబడింది. అతనికి ధర్మం, మోక్షం, జ్ఞానం అవసరం లేదు. అతని విలువ అతనికి ఉన్న ఆస్తే. కర్మయోగ అయితే అలా కాదు. అతను ఎంత సంపాదించానో లెక్కలేసుకోడు. తను సంపాదించిన దానికి దానం చేయాలని చూస్తాడు. అది కూడా ఇంత దానం చేశాను అని గొప్పలు చెప్పుకోడు. నిజానికి భగవంతుడు కూడా మీరు ఎంత సంపాదించారు అని చూడడు, ఎంత దానం చేశారు అని చూస్తారు. కేవలం కర్మ చేసే వ్యక్తి మాత్రమే ఈ లెక్కలు చూస్తాడు. ఇమం మనోరథం ప్రాప్స్యే, ఇంకా ఇంత ఐశ్వర్యం భవిష్యత్తులో సంపాదిస్తాను అనుకుంటాడు. చెప్పాను కదా, టాప్ 10లో ఉంటే నేను నెక్స్ట్ ఇయర్ టాప్ 8 కన్నా వెళ్ళాలి, 9 కూడా కాదు, టాప్ 8కో టాప్ 7కో వెళ్ళాలి అని లెక్కేసుకుంటాడు. ఇదమస్తి ఇదమపి మే భవిష్యతి పునర్ధనం, ఇదం ధనం అస్తి ఇదం ధనం భవిష్యతి అంటే ఇప్పుడు ఇంత ధనం ఉంది, భవిష్యత్తులో ఇంకా ఇంత సంపాదిస్తాను అని అనుకుంటాడట. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే అతను కూడా ధ్యానం చేస్తాడు, కానీ అతను ధ్యానం చేసే మూర్తి మారుతుంది. విష్ణుమూర్తి మీద ధ్యానం చేయాలి, కానీ వారు లక్ష్మీదేవి మీద ధ్యానం చేస్తారు. ఇంకా మాడితే కాసుకి లోకం దాసోహం అన్న సూత్రానికి ప్రతీకగా ఉంటారు. ఇప్పుడు 14. అసౌ మయా హత శత్రుః హనిష్యే చాపరానపి ఈశ్వరోహం అహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. ముందు శ్లోకంలో ఇంత సంపాదించాను, ఇంకా ఇంత సంపాదించాలి అనుకుంటారని చెప్పాడు. ఈ శ్లోకంలో ఇంతమందిని చంపాను, ఇంకా ఇంతమందిని చంపాలి అనుకుంటాడు అంటున్నాడు. చంపడం అంటే అక్షరాలా చంపించటము ఉండొచ్చు. శత్రుశేషం రుణశేషం ఉండకూడదని ఒక సామెత. మనకి పక్కలో బల్లంలా ఉన్న శత్రువుని చంపడం ఒక పద్ధతి. అక్షరాలా చంపకపోయినా అతను తిరిగి లేవలేకుండా అతని వెన్నుపోటు పడవటం ఒక పద్ధతి. అందువల్ల నెంబర్ 1 పొజిషన్లోకి వచ్చిన వ్యక్తి ఎంతమంది శవాల మీద అడుగు వేసి పైకి వెళ్తాడో ఆలోచించండి. అందువల్లనే వీరిని ఆసురీ సంపత్తి ఉన్నవారు అంటున్నాడు. వ్యాపారంలో ఎవరిని నమ్మలేరు, అంతకంతకు శత్రువులు ఎక్కువ అవుతూ వస్తారు. శత్రువులను అడ్డదారి తొక్కి అయినా కాలరాయడానికి వెనుకాడరు. కొంతమంది శత్రువులను మిత్రులుగా మంచి చేసుకుని వారిని తమ వ్యాపారంలో కలుపుకుని వారిని కాలరాస్తారు. నమ్మకం చూపించి కాలరాస్తారు. పార్ట్నర్స్ మీద అనేక జోక్స్ ఉన్నాయి. ఒక పార్ట్నర్ చావు బ్రతుకులో ఉంటూ తన పార్ట్నర్ని పిలిచి, నన్ను క్షమించు, నిన్ను చాలా లక్షలు మోసం చేశాను, ఇప్పుడు మరణిస్తున్నాను కాబట్టి నిజం చెప్తున్నాను అని అంటాడు. అప్పుడు ఈ రెండో పార్ట్నర్ అంటాడు కదా, నువ్వే నన్ను క్షమించు, నువ్వు నన్ను లక్షలు మోసం చేశావని తెలిసి నేనే నీకు విషం ఇచ్చాను, నువ్వు నా వల్లే మరణిస్తున్నావు అంటాడు. అంటే ఒకతను డబ్బుతో మోసం చేస్తే ఇంకొకతను ప్రాణాలే తీయడానికి వెనుకాడలేదు. అలా ఉంటుంది కట్ థ్రోట్ కాంపిటీషన్. అంటే తన పార్ట్నర్స్ మధ్యనే ఇలాంటి లొసుగులు ఉంటూ ఉంటాయి. అవన్నీ మనం ఇప్పుడు మోడర్న్ సొసైటీలో
వాసుకులోకం దాసోహం అయ్యాక చూసే అంశాలని కృష్ణ పరమాత్మ కొన్ని వేల సంవత్సరాల ముందే ఊహించి చెబుతున్నాడు. పెద్ద కంపెనీలు చిన్న కంపెనీలను కబళించి వేస్తాయి. అందువల్లనే వీటిని పోటీలు అనరు, యుద్ధాలు అంటారు. పైగా ఒక సామెత ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ వార్ అండ్ లవ్. ఈ వార్ బిజినెస్ కూడా వర్తిస్తుంది. బిజినెస్లో యుద్ధం చేసి పైకి రావాలి అనుకుంటారు తప్పితే చాలా తక్కువ మందిలో విన్ విన్ ఫిలాసఫీ ఉంటుంది. అసలు ఉండాల్సింది విన్ విన్ ఫిలాసఫీ. నేను బాగుపడతాను, నా ద్వారా నువ్వు పైకి రా అంటారు చాలా తక్కువ మంది. వారి బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తూ తక్కిన చిన్న బిజినెస్లకి చేయూతనిస్తారు. కన్స్ట్రక్షన్ కంపెనీ ఉందంటే దానికి ఎన్నో అలైడ్ కంపెనీస్ కావాలి. వాటందరితో సఖ్యతగా ఉండి వారిని కూడా పైకి తెస్తారు కొంతమంది. వాళ్ళందరినీ కాల రాసేసి మొత్తం వీరే అన్నింటిలోనూ దూరిపోతారు మరి కొంతమంది. ఇక్కడ మాట్లాడేది అలా నెగటివ్గా బిహేవ్ చేసే వాళ్ళ గురించి. వారిని కృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నాడు. అసౌమయ హతః శత్రువు, ఈ శత్రువు నా చేత చంపబడ్డాడు అని ఈ ఆశ్రీ సంపత్తి ఉన్నవాడు అనుకుంటాడు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. చంపబడ్డాడు అంటే ఇందాక చూసాం, నిజంగానూ చంపవచ్చు, లేదా అతను నోరెత్తలేకుండా అతన్ని నోరు మూయించవచ్చు, అతని ఇంకా మళ్ళీ పైకి లేవకుండా చేసి ఉండవచ్చు వ్యాపారాన్ని దెబ్బతీయటం ద్వారా. మళ్ళీ శత్రువు బ్రాకెట్లో కలుపుకుని అనిషే చాపరానపి, ఒక శత్రువును చంపిన వాడికి తక్కిన వాళ్ళని చంపడం ఎంతసేపు, తక్కిన వారిని కూడా చంపుతాను. ఇతన్ని చంపాను, ఇంకా నాకు 4-5 ఉన్నారు శత్రువులు, వారిని కూడా చంపుతాను. ఎందుకంటే నెంబర్ 1 పొజిషన్లో ఉన్న వ్యక్తి ఎప్పటికీ నెంబర్ 1 పొజిషన్లోనే ఉండలేడు. అమ్మయ్య నేను నెంబర్ 1కి చేరాను అని హాయిగా కాలు చాచుకుని కూర్చోలేడు. ఎప్పుడు ఏ ప్రమాదం పొంచి ఉంటుందో తెలియదు. అందువల్ల ఎప్పటికీ అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికీ శత్రువుని ఓడించడానికి పన్నాగాలు పన్నుతూనే ఉండాలి. అందువల్ల వీరిని నేను ఇదిగో ఇతన్ని చంపాను, ఇంకా ముందు ముందు వీరిని కూడా చంపుతాను అని అనుకుంటాడ. మొదట్లో ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు కొంత అపరాధ భావన తొలుస్తూ ఉంటుంది, తప్పు చేస్తున్నాననే భావన కలుగుతుంది. కానీ రాను రాను అంతరాత్మ నోరు నొక్కి వేస్తాడు. తను చేస్తున్నది న్యాయమేనని ఎదురు సమర్థించుకుంటాడు కూడా. తన రంగంలో తను ప్రథమ శ్రేణిలో ఉండాలి అంటే, వేరే ఎవరు తన దరిదాపుల్లో ఉండకూడదు అంటే అన్యాయాలు చేయక తప్పదు. అహం ఈశ్వర, ఎంత స్థాయికి వెళ్తాడు అంటే నేనే ఈశ్వరుణ్ణి అంటాడు. ఈశ్వరుడు అంటే భగవంతుడు అని కాదు, నాకు తిరుగులేదు. భగవంతునికి ఎలా తిరుగులేదో అలా నా శక్తికి తిరుగులేదు, నేనేదంటే అది జరుగుతుంది అంటాడు. జ్ఞాని కూడా నేనే ఈశ్వరుణ్ణి అంటాడు. కానీ జ్ఞాని అనేది విర్రవీగి అనటం కాదు, ఆత్మజ్ఞానం పొందిన గర్వంతో అనటం కాదు, వినయంగా భగవంతుడు తను చైతన్యపరంగా ఒకటే అనే ఐక్య జ్ఞానం పొంది అంటాడు. ఈ అజ్ఞాని తనే ఈశ్వరుడు అంటే గర్వం తలకెక్కి అన్న మాట అది. నేను చక్రవర్తిని, వారే గొప్ప అనుకుంటూ ఉంటారు. అహం భోగి, నేనే ఈశ్వరుణ్ణి కాబట్టి ఐశ్వర్యానంతా అనుభవించేది కూడా నేనే అంటాడు. అహం సిద్ధ, నేను గొప్ప శక్తివంతుణ్ణి, నాకు సిద్ధులు ఉన్నాయి అంటే ఇక్కడ శక్తి. నేను విజేయుణ్ణి, ఎంత ఐశ్వర్యం పొందాడనేది వేరే విషయం. ఎంతమంది శవాల మీద నడిచాడో, ఎంతమంది కన్నీటి గాథలు అతని విజయం వెనుక ఉన్నాయో ఎవరికీ తెలియదు. అందరికీ కనిపించేది ఇతని విజయం మాత్రమే. అహం సిద్ధ అంటే నేను విజేయుణ్ణి అని అర్థం తీసుకోవాలి. బలవాన్, నేను అత్యంత గొప్ప బలవంతుణ్ణి, నా తల మీద ఒక్క వెంట్రుకను కూడా ఎవరూ ముట్టుకోలేరు. నేను నా ఐశ్వర్యంతో అందరినీ కొనగలను. పోలీసులు నా చేతిలో ఉన్నారు, చట్టం నా అధీనంలో ఉంది, రాజకీయ నాయకులకు నేనేమంటే అదే రాజాజ్ఞ, అందువల్ల నేను బలవంతుణ్ణి అంటాడు. సుఖీ, నా అంత అదృష్టవంతుడు ఈ లోకంలో లేడు, నేను చాలా సుఖంగా ఉన్నాను అంటాడు. 15 ఆఢ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా,
యక్ష్యే దాస్యామి మోదిష్యే ఇత్యజ్ఞాన విమోహితాః. ఇంకా ఆశ్రీ సంపత్తి కొనసాగుతోంది, వారి ఆలోచన కొనసాగుతోంది. అహం ఆడ్యః అస్మి, నేను కోటీశ్వరుణ్ణి. నా ఫోటో ఫోర్బ్స్ మ్యాగజైన్లో వచ్చింది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన 10 మంది ధనికులలో నేను ఒకణ్ణి. ఈ స్థాయికి ఎదగడానికి ఏం చేశాడు చెప్పడు, కానీ నేను అత్యంత గొప్ప ధనికుణ్ణి అంటాడు. అభిజనవాన్ అస్మి, నేను ఉన్నత వంశానికి చెందిన వాణ్ణి అని గొప్పలు చెప్పుకుంటాడు. మోస్ట్లీ కోటీశ్వరుల వంశంలో పుట్టిన వారే అయి ఉంటారు. కొంతమంది వాళ్ళ తాతల గురించి గొప్పలు చెప్పుకుంటారు. మా తాతగారు ఘనాపాటి, మా చిన్న తాతగారు జటావల్లభులు, మా ముత్తాతగారు సోమయాజి అంటారు. నువ్వేం చేస్తున్నావు అంటే గాయత్రి మంత్రం కూడా జపించటం రాదు. ఇలా తమ వంశ ప్రతిష్ట గురించి గొప్పలు పోతారు, కానీ ఆ వంశ ప్రతిష్టని వీరు నిలపగలరో లేదో అది వేరే విషయం. డబ్బు వేటలో పడిపోతాడు. భర్తృహరి వైరాగ్య శతకం ఉంది. మనిషి ధనం కోసం ఏ అక్రమాలు చేశాడో వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే తెలుస్తుంది. అటువంటి ఒక విశ్లేషణను చూద్దాం. ఉత్ఖాతం నిధి సంఖ్యయా క్షితితలం ధ్మాత గిరేర్ధాతవో, అంటే భూమినంతా బంగారం, వెండి, లోహపు నిధులు దొరుకుతాయన్న ఆశతో తవ్వి పెట్టాను. నిస్తీర్ణ సరితాం పతిర్నుపతయో యత్నేన సంతోషితాః, నేను దేవతలకు పూజలు చేయలేదు. అహంకారంతో నిండిన రాజకీయ నాయకులకు, గొప్ప వ్యాపారవేత్తలకు వంగి వంగి నమస్కారాలు చేశాను. వారి చుట్టూ ప్రదక్షిణలు చేశాను. వారికి లెక్కలేనని దక్షిణలు చెల్లించుకున్నాను. నా స్వార్థం కోసం వారిని హోటళ్ళకి తీసుకువెళ్ళాను. మంత్రారాధన తత్పరేణ మనసా నీతాః శ్మశానే నిసాహ, ఈ నల్లధనం ఉన్న వారి చుట్టూ భజనలు చేస్తూ తినకూడని తిన్నాను, తాగకూడని తాగాను. ప్రాప్తత్కాణ వరాటకోపిన మయా తృష్ణే సకామా భవ, కనీసం నా జీవిత చరమాంకంలో అయినా నేను కళ్ళు తెరిచాను. ఓ కామమా, నీ మోజులో పడి నేను సర్వం కోల్పోయాను, సాంప్రదాయాన్ని సంస్కృతిని భ్రష్టు పట్టించాను అని ఒక వ్యక్తి ముసలి వయసులో ఆక్రోశిస్తాడు. కానీ ఇక్కడ ఈ ఆక్రోశానికి రాని వ్యక్తుల గురించి చూస్తున్నాం అన్నది మర్చిపోకూడదు. కోన్యోస్తి సదృశో మయా, మళ్ళీ మనం కృష్ణ పరమాత్మ చెప్తున్న శ్లోకంలోకి వచ్చాం. నాకు సమానంగా ఎవరున్నారో చెప్పండి చూద్దాం అంటాడు. సరిలేరు నాకెవ్వరు అనుకుంటారు. మన సాంప్రదాయం వినయ విధేయతలకు పెట్టింది పేరు, కానీ తన సాంప్రదాయాన్ని పాటిస్తే కదా వినయ విధేయతలను పెంపొందించుకునేది. యక్షే, అతను నిజానికి భగవంతుణ్ణి కానీ, మతాన్ని కానీ, శాస్త్రాన్ని కానీ, పూజలను కానీ నమ్మడని ముందే చూసాం. అతను కొన్ని యజ్ఞాలు చేస్తాడని చూసాం. ఆ యజ్ఞాలు తన స్వార్థపూరితమైన కోరికలు తీరటం కోసం చేస్తాడు. తన పేరు తాటిగాయంత అక్షరాలతో వార్తాపత్రికలలో రావటం కోసం చేస్తాడు. సో యజ్ఞే అంటే యాగం కరిచే, పేరు కోసం యజ్ఞయాగాదులు చేస్తాడు. దాస్యామి, దానాలు కూడా చేస్తాడు, కానీ దానకర్ణుడు అనిపించుకోవడం చేస్తాడు, తన దంభం ప్రదర్శించుకోవడానికి చేస్తాడు. మోదిష్యే, సన్మానాల పైన సన్మానాలు చేయించుకుంటాడు. ధనం కావాల్సిన వారు ఇతని బలహీనతలను చూసి అన్ని రకాలుగా పొగిడి సభలు సన్మానాలు జరుపుతారు. ఇప్పుడు సన్మానాలు ఎలా ఉంటాయంటే వీరే ఎదురు డబ్బిచ్చి సన్మానాలు చేయించుకుంటారు, అలా చేయించుకుంటారు వీరు. ఇతి, ఇక్కడితో వీరి ఆలోచన ముగిసింది. ఇతి అంటే ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ అని చెప్పవచ్చు. కర్ణ పరంపరగా వచ్చిన దానికి ఇన్వర్టెడ్ కామాస్ పెట్టడానికి కుదరదు. అందువల్ల ఇతి అనే మాట ఇక్కడితో వారు అంటున్నది ముగిసింది అని మనకి చెప్తుంది. 13వ శ్లోకంలో ఇదమధ్యమయా లబ్ధం దగ్గర మొదలయ్యి ఈ ఇతి దాకా ఆశ్రీ సంపత్తి ఉన్న వారి ఆలోచన అని చూసాం. విమోహితాహ, ఇటువంటి వారు పూర్తిగా మోహంలో పడిపోతున్నారు. భగవంతుడికి వీరి మీద జాలి ఉంటుంది, కోపము ఉంటుంది. జాలి ఎందుకంటే వారు ఇటువంటి వలలో పడిపోతున్నారు అని జాలి. కానీ తను ఇన్ని మార్గాలు ఏర్పాటు చేసిన శాస్త్రాన్ని
అందించినా, గురువును అందించినా వాటి జోలికి పోకుండా గర్వంగా ప్రవర్తించటం వల్ల వీటిని వినియోగించుకోవటం లేదు. భగవంతుడు బలవంతంగా వారి నోట్లో కుక్కలేడు కదా! వారికి తెలివితేటలను ఇచ్చిందెందుకు? వారు సద్వినియోగం చేసుకోవటం. అజ్ఞాన విమోహితాః, వీరు ఇలా మోహంలో ఎందుకు పడిపోయారు? వీటన్నింటికి రూట్ కాజ్ అజ్ఞానమే. అజ్ఞానం ఉండటం పాపం కాదు. మనందరం కూడా అజ్ఞానం అనే పెట్టుబడితో సమానంగా పుట్టాం. కానీ అజ్ఞానాన్ని పెంచి పోషించటం పాపం. అజ్ఞానాన్ని పారద్రోలాలి అంటే ఆత్మజ్ఞానానికి రావాలి, భగవద్గీత నేర్చుకోవాలి. అది కూడా గురువు ద్వారా నేర్చుకోవాలి. 16 అనేక చిత్త విభ్రాంతాః మోహజాల సమావృతాః ప్రసక్తా కామభోగేషు పతంతి నరకేషు చౌ. అనేక చిత్త విభ్రాంతాః, ఇటువంటి ఆలోచనలో పడి కొట్టుకుపోతారు. ఎటువంటి ఆలోచన? ఇందాక మనం చూసినవన్నీ ఇప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. చిత్తం అంటే ఆలోచన విధానం. ఇలా ఎన్నో ఆలోచనలో కొట్టుకుపోతారు. నీ చరణ కమలాల నేనున్న చాలు అని ఒక పాట ఉంది. నీ పాదాల చెంత అర నిమిషం ఉన్నా చాలు అని దాని అర్థం. అర నిమిషం సేపు కూడా భగవంతుని స్మరించే తీరిక ఉండదు వారికి. విభ్రాంత అంటే ఆ ఆలోచనలో కొట్టుకుపోయి మోహజాల సమావృతాః, మోహం అనే వలలో చిక్కుకుపోతారు. మోహం అంటే ధర్మాధర్మ వివేకం లేకపోవటం, మోజు, పొరపాటు. ధనమే అన్నింటికీ మూలం అనుకునే పొరపాటు. అదే అంతిమ లక్ష్యం అనుకుంటారు. నాకు ధనం ఉంది, కొండ మీద కోతినైనా తెచ్చి పెట్టుకోగలను ఈ ధనంతో అనే గర్వంతో మిడిసి పడతారు. కానీ ధనం అన్నీ ఇవ్వలేదు అని వారికి తెలియదు. మనకి ఇంగ్లీష్లో కొటేషన్ ఉంది. దాని అర్థం ధనం ఇంటిని ఇస్తుంది కానీ గృహాన్ని ఇవ్వదు, మంచాన్ని ఇస్తుంది కానీ నిద్రని ఇవ్వదు, గడియారాన్ని ఇస్తుంది కానీ కాలాన్ని ఇవ్వదు, పుస్తకాన్ని ఇస్తుంది కానీ జ్ఞానాన్ని ఇవ్వదు, ఆహారాన్ని ఇస్తుంది కానీ ఆకలిని ఇవ్వదు, స్నేహితులను ఇస్తుంది కానీ ప్రేమను ఇవ్వదు, హోదానిస్తుంది కానీ గౌరవాన్ని ఇవ్వదు, మందునిస్తుంది కానీ ఆరోగ్యాన్ని ఇవ్వదు అని వస్తుంది. కానీ ఈ పచ్చి నిజాలు ఇప్పుడు కొరుకుడు పడవు. జీవితం అనే మాస్టారు చరణాకోలతో దెబ్బలు కొడితే గాని ఇవి అర్థం కావు. అందువల్ల మోహంలో పడిపోతున్నారు. ప్రసక్తాః కామభోగేషు, ప్రాపంచిక సుఖాలకు విలువనిచ్చే సమాజం తమకు ఉన్న వనరులను అంతకంతకు సుఖాలను పెంచి ఆనందంలో ఓలలాడేందుకే ఉపయోగిస్తుంది. వారి ప్రయోగాలని జీవితాన్ని మరింత సుఖమయంగా చేయటానికి, మరిన్ని ఇంద్రియ విషయ వస్తువులను సమకూర్చడానికే సరిపోతాయి. అమెరికాని భూతల స్వర్గం అని ఎందుకంటారు? అక్కడ ఉన్నన్ని వనరులు, కంఫర్ట్స్ ఎక్కడా ఉండవు. మన దేశంలో సైన్స్ అడ్వాన్స్ అయితే ఎలా ఉంటుంది? ఒక టీవీ రాగానే ముందు దాన్ని ఆధ్యాత్మిక రంగానికి ఉపయోగిస్తారు. కలర్ టీవీ రాగానే రామాయణ మహాభారతాలు టీవీ సీరియల్స్గా వచ్చాయి. అనేక స్వామీజీలు టీవీల్లో కనపడి వారి ప్రసంగాలను మరింత జనబాహుల్యానికి అందించడానికి తోడ్పడింది. టీటీడీ ఛానలు, భక్తి ఛానలు వచ్చి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను చూపిస్తాయి. అందరు దేవుళ్ళ అభిషేకాలు, కళ్యాణాలు, పూజలు నిర్విరామంగా చూపిస్తాయి. కాబట్టి టీవీ వల్ల సదుపాయము ఉంది. కానీ ప్రసక్తాః అంటే ఆనందాలు వెతుక్కునేవారు. ఆనందాలు వెతుక్కునేవారు ఏం చేస్తారు? కామభోగేషు అంటే ఇంద్రియ విషయ వస్తువుల వెంట పడతారు. కామ అంటే విషయ వస్తువులు, భోగేషు అంటే సరదా. ప్రసక్త కామభోగేషు అంటే విషయ వస్తువుల మీద సరదా పడి వాటి వెంట పడతారు. మెడికల్ సైన్స్ అభివృద్ధి చెందితే దాన్ని కూడా శరీరాన్ని మెరుగులు దిద్దడానికే ఉపయోగిస్తున్నారు. వయసు మీద పడుతున్నా ఇంకా చిన్నగా కనపడటానికి తాపత్రయపడతారు. పోనీ అలా చిన్నగా కనపడి ఆధ్యాత్మిక సాధన చేయటానికి ఉపయోగిస్తారా అంటే అది కాదు. 90 ఏళ్ళు వచ్చినా ఇంకా చిన్నగా కనపడటం ఎలా అనే తపనగా మారుతోంది. అటువంటి వారి పరిస్థితి ఏమిటి అంటే నరకే పతంతి. కృష్ణ పరమాత్మ తేల్చి చెప్పేశాడు, వారు నరకంలో పడతాడు అంటున్నాడు.
జంతువులకి రెండే పురుషార్థాలుంటాయి. అవి అర్ధకామాలు. వాటికి ధర్మ మోక్షాలంటే ఏమిటో తెలీదు. వేద పూర్వ భాగం అవసరం లేదు. వేద అంత భాగము అవసరం లేదు. ఒక దున్నపోతు ముందు నిల్చుని సత్యం వద ధర్మం చెర స్వాధ్యాయ ప్రవచనేన అని పలికితే దానికేమీ అర్థం కాదు. అర్థం కాకపోగా ఏమిటో మాట్లాడుతున్నాడని ఒక రంకె వేస్తుంది మన మీద. అందువల్ల మనిషిగా పుట్టిన వారు నేను నా జీవితాన్నంతా అర్ధకామాలకే అంకితం చేస్తాను అంటే భగవంతునికి వారు నేను నా జీవితాన్ని జంతువుగానే గడుపుతాను అని చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. వెంటనే భగవంతుడు తన డైరీలో వీరి గురించి రాసుకుంటాడు. ఏమని? ఈ జీవికి నేను మానవ జన్మనిచ్చి పెద్ద పొరపాటు చేశాను. ఆ పొరపాటుని ఈసారి నేను సరిదిద్దుకుంటాను అంటాడు. ఎలా సరిదిద్దుకుంటాడు? జంతు జన్మనిస్తాడు. అప్పుడు అతనికే ఇంకా సుఖం. ఎందుకంటే వేదం నేర్చుకోనవసరం లేదు, ధర్మశాస్త్రం జోలికి పోనవసరం లేదు, ప్రార్థన చేయనవసరం లేదు, సత్యం వద ధర్మం చెర వంటి నీతి సూత్రాలను వల్లెవేయనవసరం లేదు. అన్నింటినీ మించి ఇలాంటివేవీ నేర్చుకోలేదు అనే అపరాధ భావన గాని పశ్చాత్తాపం గాని ఉండదు. హాయిగా జీవితాన్ని గడిపేయవచ్చు. ఇటువంటి జంతు జన్మ పొందటాన్ని నరకం అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అశుచౌ నరకే, ఆధ్యాత్మికంగా తక్కువ స్థాయి జన్మను నరకం అంటున్నాడు. అటువంటి హీన జాతిలో పుడతారు. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.